హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం ఇన్స్టెంట్ నూడిల్స్ ఇంకా ఎగ్స్ కాంబినేషన్తో 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తినే నూడిల్స్ని ఇలా ఎగ్ కాంబినేషన్తో సర్వ్ చేస్తే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారండి. సింపుల్ అండ్ టేస్టీ అయిన నూడిల్స్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వాటర్ని పోసి రుచికి సరిపడా సాల్ట్ను వేసి మరిగించుకోవాలి. ఈ నూడిల్స్ ఆమ్లెట్ని ఏ ఇన్స్టెంట్ నూడిల్స్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ మ్యాగీని తీసుకున్నాను. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మ్యాగీ నూడిల్స్ని ఇంకా దాంతోపాటు వచ్చే మసాలాని వేసి కలుపుకోవాలి. మామూలుగా మ్యాగీని కొంచెం లూజ్గా ప్రిపేర్ చేస్తాం కదండి, అలా కాకుండా దీనికి కొంచెం వాటర్ని తగ్గించి తీసుకొని మ్యాగీలో వాటర్ లేకుండా డ్రైగా అయ్యేలా కుక్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ మ్యాగీలో నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. మ్యాగీ ఉడికేలోగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొన్ని పాలను తీసుకోవాలండి. నేను ఇక్కడ 3 నూడిల్స్కి 3 ఎగ్స్ని తీసుకున్నానండి. 3 ఎగ్స్కి సరిపడా కారం, ఆల్రెడీ నూడిల్స్లో సాల్ట్ను వేసాము కాబట్టి దీంట్లో ఎగ్స్కి సరిపడా సాల్ట్ను వేసి కలుపుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ పసుపు వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ పాలల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఆమ్లెట్కి ఉప్పు, కారం, మసాలాలను పాలల్లో వేసి కలుపుకోవడం వల్ల ఎగ్లో ఇది చక్కగా మిక్స్ అవుతుందండి. ఇంకా ఆమ్లెట్ కూడా ఫ్లఫీగా వస్తుంది. పాలల్లో ఇవి బాగా మిక్స్ అయ్యాక ఎగ్స్ని పగలగొట్టి దీంట్లో వేసుకోవాలి. ఎగ్స్ని వేశాక స్పూన్తో కానీ లేదంటే బీటర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలండి. ఎగ్గుని ఎంత బాగా కలిపితే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది. ఎగ్గుని 2-3 మినిట్స్ బాగా బీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యాగీని చూద్దామండి. మ్యాగీ ఇలా వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా డ్రైగా అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద మరొక ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ వేసి ఆమ్లెట్ని వేసుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆమ్లెట్కి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఆమ్లెట్ చక్కగా ఉబ్బి ఫ్లఫీగా ఉంటుందండి. ఇలా ఎగ్ మిశ్రమాన్ని వేశాక దీనిపైన మూత పెట్టి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కావాలంటే మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని ఆమ్లెట్ మాడిపోకుండా చక్కగా కుక్ అయ్యాక మరొక వైపు తిప్పుకోవాలి. ఆమ్లెట్ వేసే మిశ్రమంలో పాలను పోసి ఎగ్గును బాగా బీట్ చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇలా ఆమ్లెట్ బన్నులా వస్తుందండి. ఆమ్లెట్ని మరోవైపు తిప్పాక స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-2 మినిట్స్ ఫ్రై చేశాక మనం కుక్ చేసి పక్కన పెట్టిన నూడిల్స్ను వేసుకోవాలి. ఆమ్లెట్ త్వరగా మాడిపోతుందండి, అందుకని రెండో వైపు తిప్పాక ఒకసారి కింది వైపు ఆమ్లెట్ ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకొని ఫ్రై అయితే స్టవ్ ఆఫ్ చేశాకైనా నూడిల్స్ను వేసుకోవచ్చండి. నూడిల్స్ వేశాక పైనుండి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా ఫోల్డ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే నూడిల్స్ ఆమ్లెట్ రెడీ అండి. ఈ నూడిల్స్ ఆమ్లెట్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే తినడానికి ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందండి. నేను చూపించిన క్వాంటిటీలో ఈ నూడిల్స్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేస్తే ముగ్గురికి బ్రేక్ఫాస్ట్గా చక్కగా సరిపోతుందండి. టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.